హలో స్టూడెంట్స్, ఈరోజు మనము సెక్షన్ 3లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. మనము సెక్షన్ 3 అంటే మనకు 10th క్లాస్ యొక్క బోర్డ్ ఎగ్జామ్ పేపర్లో మనకు 6 మార్క్స్ క్వశ్చన్ అనమాట ఇవి. సో ఇంతకుముందు వీడియోలో మనము 2 మార్క్స్ క్వశ్చన్ తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్ చూడడం జరిగింది. సో ఇప్పుడు మనం 6 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. మనము ఇందులో మొదటి క్వశ్చన్ ఏముందంటే 13వ క్వశ్చన్ అనమాట ఇది. P(x) = x² + 2x - 3 వర్గ బహుపదికి రేఖాచిత్రం గీచి దాని నుండి బహుపది శూన్యములు కనుక్కోండి అనమాట. వీటికి ఏం చేస్తామంటే మనం గ్రాఫ్ గీస్తామన్నమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి బహుపది కాబట్టి వర్గ బహుపది కాబట్టి వాటికి వచ్చేటువంటి గ్రాఫ్ అనేటువంటిది మనకు పరావలయం ఆకారంలో ఉంటుందన్నమాట. సో దానికోసం ఏం చేస్తాం, మనం వాటి యొక్క శూన్యాలు ఫస్ట్ కనుక్కోవాలి కాబట్టి మనము అంటే వాటి విలువలకు మనం y విలువలు కనుక్కోవాలి కాబట్టి సో ముందు పట్టిక నిర్మిస్తాం విధంగా మనము. సో పట్టికలో మొదటగా ఏం చేస్తాం, ఇక్కడ మనం x తీసుకుంటాం అనమాట. తర్వాత ఇచ్చినటువంటి బహుపదులు మనకి 1, 2, 3 పదాలు ఉన్నాయి ఇక్కడ. సో మూడింటిని కూడా ఇక్కడ రాస్తాం మనం. x² ఇక్కడ +2x కాబట్టి 2x -3 కాబట్టి -3 తర్వాత y రాస్తాం, తర్వాత x, y అని రాస్తాం అనమాట. సో ఈ విధంగా అనమాట. సో x² + 2x -3 ఇక్కడ y అనమాట, x, y అనమాట. ఇక్కడ x అంటే ఏంటి, ఇక్కడ x, y విలువలు కావాలి మనకి. సో x అనేటువంటిది స్వతంత్ర రాశి. సో దీనిపైన ఆధారపడి y ఉంటుంది కాబట్టి y ఎలా వస్తుందంటే ఇచ్చినటువంటి బహుపదిని మనము సూక్ష్మీకరణ చేస్తే వచ్చేటువంటిదే y విలువ అనమాట. సో ముందు ఏం చేస్తాం, మనం x విలువలు ఇస్తాం, మనమే ఇస్తాం కొన్ని విలువలు. మనం ఇచ్చేటువంటి విలువలు ఫస్ట్ ఏమంటే -3, -2, -1, 0, 1, 2, 3 అనమాట. సో ఇది బహుపది అనమాట. ఇది మరి x² విలువలు ఏవైతే ఇప్పుడు x విలువలు ఏవైతే x² అంటే వీటిని వర్గం చేసుకుంటూ పోవాలి మనం. x² అంటే -3² అంటే ఏమొస్తుంది 9, -2² అంటే 4, -1² అంటే 1, 0² అంటే 0, 1² అంటే 1, 2² అంటే 4, 3² అంటే 9 అనమాట. తర్వాత 2x ఉంది కాబట్టి 2 చేత xని గుణించాలి మనం. x అంటే ఈ విలువలన్నీ కాబట్టి దీని ఏం చేయాలి మనము 2తో గుణించాలి మనం. 2 × -3 -6, 2 × -2 -4, 2 × -1 -2, 2 × 0 0, 2 × 1 2, 2 × 2 4, 2 × 3 6 అనమాట. ఇక్కడ తర్వాత ఇక్కడ -3 ఉంది కదా, ఈ -3 ఈ స్థిర రాశి కాబట్టి అదేవిధంగా రాస్తూ పోతాం అనమాట మనం. -3 -3 -3 -3 -3 -3 -3 ఈ స్థిర రాశి మాత్రం అదేవిధంగా రాసుకుంటూ పోతాము. నెక్స్ట్ ఏం కావాలి మనకి y విలువ కావాలి. y ఎలా వస్తుందంటే ఇచ్చినటువంటి బహుపది ఏదైతే ఉంటుందో ఆ బహుపదిలో ఉన్నటువంటి విలువలు మాత్రమే కలపడం వల్ల మనకు వచ్చేటువంటి విలువ ఏమంటే y విలువ అనమాట. సో మరి ఇక్కడ ఏముంది, ఇక్కడ 9 -6 -3 ఇవి మాత్రమే కలపాలి. బహుపది ఏమంటే అవి మాత్రమే కలపాలి. x మనం లెక్కలోకి తీసుకురాదనమాట మనం. సో 9 -6 -3 ఇక్కడ -6 -3 ఎంత -9, ఇక్కడ ఒక +9 మొత్తం ఎంత అంటే ఇక్కడ 0 వస్తుంది అనమాట. ఇక్కడ తర్వాత 4 - 4 0, 0 -3 -3 1, ఇక్కడ -2 -3 -5, -5 + 1 ఎంత అంటే -4 అనమాట. సో 0 0 -3 ఎంత వస్తుంది, ఇక్కడ కలిపితే -3 వస్తుంది. సో 1 2 ఈ 1 + 2 3 అవుతుంది, 3 - 3 0 అనమాట. సో 4 + 4 8, 8 - 3 8 - 3 5 అనమాట. ఇక్కడ తర్వాత 9 + 6 15, 15 - 3 12 అనమాట. సో ఇవి y విలువలు అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నా మనం x, y విలువలు రాస్తాం అంటే x, y ఈ విలువలు తీసుకుని క్రమయుగ్మం తయారు చేస్తాం మనము. -3 x అంటే -3, y అంటే ఎంత 0 ఇక్కడ -3, 0 తర్వాత -2 -3 -2, -3 తర్వాత -1, 4 -1, -4 తర్వాత 0, -3 0, -3 తర్వాత 1, 0 సో 1, 0 తర్వాత 2, 5 2, 5 తర్వాత 3, 12 3, 12 ఇవి మనకు వచ్చేటువంటి x, y విలువలు అనమాట. మరి ఇచ్చినటువంటి ఈ క్రమయుగ్మాలకి ఏం చేస్తాం మనము రేఖాచిత్రం నిర్మిస్తాం మనం. రేఖాచిత్రం కోసం ఏం చేస్తాం, ముందు మనము x అక్షం y అక్షం గీస్తాం అన్నమాట. మనము ఇక్కడ గీస్తాం చూడండి. ఇక్కడ మనకు క్రమయుగ్మాలు మాత్రమే కావాలి. ఇప్పుడు మనకు ఫస్ట్ ఏం చేస్తాం, మనం x అక్షం గీద్దాం మనం. x అక్షం క్షితియ సమాంతరంగా ఉండే రేఖని x అక్షం అని అంటారు. క్షితియానికి లంబంగా ఉండే రేఖని ఏమంటారంటే y అక్షం అని అంటారు. సో ఇక్కడ x ఇది y అనమాట, ఇక్కడ x డాష్ y డాష్. అయితే సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఒకసారి చూడండి, ఇక్కడ x విలువలు ఏమున్నాయంటే మీకు ఇక్కడ x విలువలు సో -3 -2 -1 మొత్తం ఇక్కడ వీటి మధ్య తేడా 1 1 ఉంది. గరిష్ట విలువ -3 3 ఉంది కాబట్టి వాటి కోసం ఏం చేస్తాం మనము స్కేల్ మనము 1 సెంటీమీటర్ 1 యూనిట్ తీసుకుంటాం మనం. సో కాబట్టి మనకు 3 వరకు ఈజీగా పడుతుంది కాబట్టి 1 1 1 తీసుకోవచ్చు మనం. తర్వాత y విలువలు తీసుకుంటే ఇక్కడ ఏమని గరిష్టంగా మనకి ఇక్కడ 12 వరకు ఉంది, అంటే ధన విలువలు అనమాట. ఇక్కడ ధన విలువలో 12 వరకు ఉంది కాబట్టి సో 12 పట్టే విధంగా మనము స్కేల్ని మార్చుకుంటాం అనమాట. మనం అందుకోసం ఏం చేస్తాం, ఫస్ట్ మనం స్కేల్ రాయాలి. ఇక్కడ మనం
స్కేల్. మరి స్కేల్ ఏం చెప్పండి ఇక్కడ ఎక్స్ అక్షంపై, చాలామంది స్కేల్ రాయాలి, స్కేల్ కంపల్సరీ రాయాలి మనం. ఎక్స్ అక్షంపై 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ తీసుకుందాం మనం. సో అదేవిధంగా వై అక్షంపై 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్ తీసుకుందాం మనం. 2 యూనిట్స్ అనమాట ఇక్కడ మనం. సో వీటి ప్రకారం ఇక్కడ మనం విలువలు తీసుకుంటాం మనం. ఇక్కడ మూల బిందు 0 తీసుకుంటాం మనం. ఎక్స్ అక్షంపై 1 యూనిట్ కాబట్టి 1 సెంటీమీటరు, 1 2 3, ఇక్కడ 1 1 పెంచుకుంటూ పోతాం అన్నమాట. లెఫ్ట్ సైడ్ ఏమంటే ఇక్కడ 2 విలువలు కాబట్టి -1 -2 -3 -4. ఇక్కడ వై అక్షం ఎంత తీసుకున్నాం మనం, 2 2 తీసుకున్నాం కాబట్టి సో 2 4 6 8 10 12. సో ఇక్కడ తీసుకున్నాం మనం. తర్వాత దిగువ భాగంలో కూడా ఇక్కడ మనం -2 -4 -6 ఇట్లా తీసుకున్నాం మనము. సో నెక్స్ట్ వీటికి మనకి గీయాల్సినటువంటి గ్రాఫ్ ఏమంటే ఫస్ట్ క్రమయుగ్మాలు చూస్తాం మనము. సో మొదటి క్రమయుగ్మం ఏముందంటే -3, 0 అంటే ఇక్కడ x విలువ -3, y విలువ అంటే 0కి సమానం కాబట్టి సో మనకు -3 పైన మనకు బిందువు గుర్తిస్తాం అన్నమాట. మనం -3 పైన బిందువు గుర్తిద్దాం మనం. తర్వాత సెకండ్ ఏముందంటే -2 -3, ఇక్కడ -2 -3 అంటే x విలువ -2 అయితే y ఎంత -3. సో -3 ఇక్కడ ఉంటుంది చెప్పండి. ఇక్కడ -2కు -3కి మధ్యలో -3 ఉంటుంది కాబట్టి ఇక్కడ -3 -2 రెండు ఇక్కడ కలుసుకుంటే ఇవి ఇక్కడ కలుసుకుంటాయి అనమాట. కాబట్టి సో ఇక్కడ ఒక బిందువు. తర్వాత -1 -4 x అక్షం విలువ -1, y అక్షం విలువ -4 కాబట్టి ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది అనమాట. తర్వాత 0, -3 x 0, y ఎంత అంటే -3 అనమాట. సో ఇక్కడ వస్తుంది, అంటే x లేదు y మాత్రం మీదనే -3 అనమాట. తర్వాత సో 1, 0 x 1 కానీ y లేదు కాబట్టి x అక్షం పైన తీసుకుంటాం అన్నమాట మనం. తర్వాత 2, 5 x అక్షం పైన 2, y అక్షం పైన 5 అంటే ఇక్కడ ఉంటుంది కాబట్టి 5 2 ఇక్కడ కలుసుకుంటాయి కాబట్టి ఇక్కడ తీసుకుంటాం అన్నమాట మనం. తర్వాత 3, 12 సో 3 అంటే ఇక్కడ ఉంది కాబట్టి 12 ఇక్కడ ఉంది చెప్పండి, ఇక్కడ ఉంది ఇక్కడ. సరే 12 ఇక్కడ ఉంది కాబట్టి y అక్షం పైన ఇక్కడ తీసుకుందాం మనము. సో 3కి ఎదురుగా 12కి ఎదురుగా అనమాట ఇక్కడ వస్తుంది అనమాట ఇక్కడ. సో ఈ విధంగా వచ్చినటువంటి బిందువులన్నీ కూడా మనం కలపాలి మనము. సో ఈ విధంగా అనమాట. మీకు గ్రాఫ్లోకి ఇస్తే కరెక్ట్ వస్తుంది. సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ మనం విలువలు ఇంకా ఎక్స్ అక్షం పైన -4 తీసుకుంటే మనకి పైకి వచ్చేది. సో తీసుకోలేదు కాబట్టి సో ఇది మనకు వచ్చినటువంటి పరావలయం అనమాట. అయితే చూడండి ఇక్కడ వచ్చినటువంటి పరావలయం అనేటువంటిది మనం ఎక్స్ అక్షాన్ని ఎక్కడైతే ఖండిస్తుందో అవే ఇచ్చినటువంటి బహుపది యొక్క శూన్యాలు అవుతాయి అనమాట. మరి ఎక్స్ అక్షాన్ని ఎక్కడ ఖండించింది చెప్పండి, ఇక్కడ -3 వద్ద ఖండించింది, తర్వాత 1 వద్ద ఖండించింది. కాబట్టి ఎక్స్ యొక్క విలువలు ఏమవుతాయంటే ఇచ్చినటువంటి బహుపది x² + 2x - 3 యొక్క శూన్యాలు ఏమవుతాయంటే -3 మరియు 1 అనమాట. -3 మరియు 1. సో ఈ విధంగా మనం గ్రాఫ్ గీస్తాము. మీరు గ్రాఫ్లో గీస్తే కరెక్ట్ వస్తుంది. నేను జస్ట్ బోర్డు పైన గీయడం జరిగింది ఇక్కడ ఇలా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 14 క్వశ్చన్ ఏముందంటే ఈ క్రింది దత్తాంశములకు బహుళకము కనుక్కోండి అంట. ఇచ్చిన పట్టిక ఈ విధంగా ఉంది. తరగతి అంతరము, తర్వాత పౌనపున్యం ఇచ్చింది ఇక్కడ. తరగతి అంతరము 0 నుండి 10, 10 నుండి 20 నుంచి మనకు సో 70 నుంచి 8 దాకా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు 1 2 3 4 5 6 7 8. సో మొత్తం మనకు 8 ఇవ్వడం జరిగింది ఇక్కడ తరగతి అంతరాలు. సో వాటి యొక్క పౌనపున్యాలు కూడా 7 14 13 12 సో 8 అనమాట. సో వీటికి ఏమన్నాడు, బాహుళకం కనుగొండి అన్నాడు ఇక్కడ. సో బాహుళకం అంటే 3 కనుక్కోవాలి మనము. సో అందుకోసం ఏం చేసినాం మనము, ఫస్ట్ పట్టిక తయారు చేసుకుంటాం అన్నమాట మనం. సో ఇక్కడ మీకు చేయడం జరిగింది పట్టిక ఇక్కడ. సో ఈ విధంగా సో పట్టిక రాసుకుంటాం మనం. ఇచ్చినటువంటి బహుపది ఇచ్చినటువంటి పట్టిక యొక్క బాహుళకం కావాలి కాబట్టి మనకు ఫస్ట్ పట్టికను మనం ఈ విధంగా రాసుకుంటాం మనము. సో ఇందులో ఏమంటే మొదటగా తరగతి అంతరము, తర్వాత పౌనపున్యం అనమాట. సో తరగతులు వస్తాయి ఇక్కడ, తర్వాత వాటి యొక్క పౌనపున్యాలు వస్తాయి. సో మరి మనకేం కావాలి, మనకి బాహుళకం కావాలి మనకి. సో బాహుళకము, సో వర్గీకృత దత్తాంశం యొక్క బాహుళకం కనుక్కోవాలి కాబట్టి మనము బాహుళకం యొక్క ఫార్ములా, సో బాహుళకం ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 సో ఇంటూ హెచ్ అనమాట ఇది. సో బాహుళకము ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్ అనమాట. సో మొదటగా ఏం చేస్తాం మనం, వాటి యొక్క విలువలు మొత్తం రాసుకుంటాం మనం. సో మళ్ళీ ఇచ్చినటువంటి పట్టికలో సో ఫస్ట్ ఇక్కడ మనకు L అంటే ఎంత, F1 అంటే ఎంత, F0 అంటే ఎంత అవన్నీ రాసుకున్నాం మనం. సో మీరేం చేయాలంటే ఇచ్చినటువంటి పౌనపున్యంలో
ఏ పౌనపున్యం అయితే పెద్దగా ఉంటుందో దాన్ని మనము F1 అనుకుంటాం. మనం ఇచ్చినటువంటి పౌనపున్యం పెద్ద విలువ మీకు ఏముంది ఇక్కడ, సో 20 ఉంది కాబట్టి 20ని ఏమనుకుంటామంటే మనము సో F1 అనుకుంటాం అన్నమాట మనం. సో పెద్ద పౌనాన్ని F1 అనుకుంటాము. ఈ పౌనపున్యానికి ముందున్న పౌనపున్యాన్ని F0 అనుకుంటాము. సో దానికి తర్వాత ఉన్న పౌనపున్యాన్ని F2 అనుకుంటాం అన్నమాట మనం. సో పెద్ద పౌనమేమో F1, ముందున్న పౌనపున్యం F0, తర్వాత పౌనపున్యం F2 అనమాట. ఇంకోటి మనకి F1కు ఎదురుగా ఏదైతే ఉంటుందో దిగువ హద్దు మీకు ఏముంది ఇక్కడ 40 ఉంది. ఆ 40ని ఏమనుకుంటాం మనము, సో L అనుకుంటాం మనం. ఈ 40ను L అనుకుంటాం అన్నమాట మనం. సో గుర్తుపెట్టుకోవాలా, పెద్ద పౌనము F1, సో దాని ముందున్న పౌనపున్యం F0, తర్వాతి పౌనపున్యం F2 అనమాట. సో పెద్ద పౌనపున్యానికి ఎదురుగా ఉన్నటువంటి దిగువ హద్దుని L అనుకుంటాం అన్నమాట మనము. సో ఇది L అనమాట. తర్వాత H అంటే ఏంది ఇక్కడ, సో హద్దుల మధ్య తేడా అనమాట. సో రెండు వరుస ఎగువ హద్దులు కానీ దిగువ హద్దులు కానీ వాటి మధ్య తేడా తరగతి అంతరం అవుతుంది అనమాట, హెచ్ అవుతుంది అనమాట. హెచ్ అంటే ఎంత ఉంది ఇక్కడ, 10, 20 మధ్య తేడా. సో 10 ఉంది కాబట్టి హెచ్ కూడా ఎంత అంటే H = మనము 10 అని రాసుకుంటాం అనమాట మనం. సో తరగతి అంతరం ఎంత, 10కి సమానం అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బాహుళకం దీనిలో ప్రతిక్షేపిస్తే మనము, సో సూత్రం మరోసారి వద్దాం. ఇక్కడ మనము L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్ అనమాట ఇది. సో ఇందులో ఇక్కడ విలువలు మొత్తం రాద్దాం మనము. హెచ్ అంటే 10 ఉంది ఇక్కడ, తర్వాత L అంటే ఎంత ఉంది ఇక్కడ 40 ఉంది. సో F1 అంటే ఎంత చెప్పండి ఇక్కడ 20 ఉంది. సో దీని నుంచి 2F1 ఏమైతే చెప్పండి, F1 అంటే 20 కాబట్టి 2F1 అంటే 40 అవుతుంది అనమాట. అదేవిధంగా F0 అంటే ఎంత ఇక్కడ, F0 అంటే సో 12 ఉంది. తర్వాత అదేవిధంగా F2 అంటే 11 ఉంది అనమాట ఇక్కడ. సో ఈ విధంగా విలువలు రాసుకుందాం మనము. తర్వాత ఇలా ప్రతిక్షేపిస్తే L అంటే ఎంత ఇక్కడ 40 ప్లస్ F1 అంటే ఎంత ఇక్కడ 20. సో 20 మైనస్ F0 అంటే ఎంత ఇక్కడ, సో 12 బై 2F1 అంటే ఎంత ఇక్కడ 40కి సమానం. 40 మైనస్ F0 అంటే ఎంత మళ్ళీ 12 మైనస్ F2 అంటే ఎంత 11 అనమాట. సో 11 ఇంటూ హెచ్ అంటే ఎంత చెప్పండి, హెచ్ అంటే 10 అనమాట. సో 10. సో దిస్ ఈజ్ ఈక్వల్ 40 ప్లస్ ఇక్కడ 20 మైనస్ 12 ఎంత 8 వస్తుంది అనమాట ఇక్కడ మైనస్. తర్వాత 40 మైనస్ 12 ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ, సో 28 మైనస్ 11 ఎంత అంటే 17 అనమాట. 17 ఇంటూ ఎంత ఉంది ఇక్కడ, సో 10 అనమాట. 23 రైట్ 17. సో తర్వాత 40 ప్లస్ ఇక్కడ 8 ఇంటూ 10 ఎంత 80 వస్తుంది అనమాట. 80/17. సో ఇక్కడ మనకు భిన్నం వచ్చింది. సో వీటిని మనము దశాంశ భిన్నంగా మారుస్తే 11ని హారంతో భాగిస్తే 17/80ని భాగిస్తే సో 17 4 68. సో 12 ఉంటుంది ఇక్కడ. సో 12 పాయింట్ పెడితే 0 వస్తుంది. 17 ఏళ్ళ 119 వస్తుంది ఇక్కడ రైట్ 4.7 అనమాట. సో 40 ప్లస్ 4.7 మొత్తం ఎంత అంటే 44.7 అనమాట. సో మనకు కావాల్సినటువంటి ఇప్పుడు బాహుళకం ఎంత చెప్పండి 44.7కు సమానం అవుతుంది అనమాట. నెక్స్ట్ 16వ క్వశ్చన్ చూడండి ఏముందంటే, సో x² + y² = 27xy అయితే 2 × log x - y = 2 × log 5 + log x + log y అని చూపండి. మీరు ఇక్కడ గమనించాలి, ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఇదనమాట. x² + y² = 27xy అంటే అయితే ఏం చెప్పాలి మనము 2 × log x - y 2 log x - y ఇక్కడ x - y ఉంది కాబట్టి సో x² + y² చేస్తాం మనము -2xyని చేరుస్తాం అనమాట. మనం ఫస్ట్ ఇది తీసుకుందాం మనము x² + y² = 27xy మనకి ఇచ్చిన దత్తాంశం అనమాట ఇది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏం చేస్తాం మనము ఇరువైపులా -2xy చేర్చగా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మనకి ప్లస్ ఇచ్చినాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనము ఇరువైపులా +2xy చేర్చగా అని రాస్తాం ఇక్కడ మనం. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2xy చేర్చగా అని రాసుకుంటాం మనము. తర్వాత చూడండి ఇక్కడ x² + y² దీనికి ఏం చేర్చాలి మనము -2xy కాబట్టి -2xy = RHSలో ఏముంది 27xy వీటి కూడా ఏం చేర్చాలా -2xy అనమాట -2xy. సరే ఒకసారి మీరు గమనిస్తే ఎట్లుంది ఇది a² + b² -2ab లాకుంది కాబట్టి మనకి ఇది a - b² లాకుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఇది x - y² అనమాట. ఇక్కడ ఏముంది ఇక్కడ 27xy - 2xy మొత్తం ఎంత అంటే 25xy అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం మళ్ళీ ఇక్కడ ఇరువైపులా
ఇరువైపుల లాగ్ చేర్చగా అప్పుడు ఏమొస్తుంది చెప్పండి. సో లాగ్ x మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 25xy అనమాట. 25xy మనకు ఒక ఫార్ములా ఉంటుంది, లాగ్ xy. దీని ఏం రాస్తాం మనము, లాగ్ x ప్లస్ లాగ్ y. అంటే రెండింటి లబ్ధం అంటే వాటిని మనం విడివిడిగా రాస్తాం అనమాట మనం. సో కాబట్టి దాని ప్రకారం రాస్తాం దీన్ని మనము. తర్వాత ఇంకో ఫార్ములా ఏమంటే ఇంకోటి లాగ్ x టు ది పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ ఏముంటుంది, m ముందుకు వస్తుంది ఇక్కడ, m ఇంటూ లాగ్ x. ఏదైనా విలువకు ఘాతాంకం ఉంటే ఏం చేస్తాం మనం, ముందు రాసి తర్వాత ఆ విలువను రాస్తాం అనమాట. సో రెండో సూత్రం ప్రకారం తీసుకుంటే మనము ఇక్కడ ఏముంది ఇక్కడ, సో లాగ్ x మైనస్ వై స్క్వేర్ ఉంది కాబట్టి 2 ముందుకు వస్తుంది అనమాట ఇక్కడ. సో 2 ఇంటూ లాగ్ x మైనస్ వై ఈజ్ ఈక్వల్ ఇక్కడ 3 పదాలను విడివిడిగా రాస్తే లాగ్ 25 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y అనమాట. సో తర్వాత మళ్ళీ సో 2 ఇంటూ లాగ్ x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 25 ఏం వేస్తాం మనము, 5 స్క్వేర్ రాసుకోవచ్చు మనం, 5 స్క్వేర్ రాసుకోవచ్చు ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y అనమాట. సో తర్వాత మళ్ళీ సో 2 లాగ్ x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇది రెండో సూత్రం ప్రకారమే 2 ముందుకు రాసుకుంటాను నేను ఇక్కడ, 2 ఇంటూ లాగ్ 5 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y. సో ఇదనమాట మన కాన్సెప్ట్ ఆన్సర్ ఇది అనమాట. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇచ్చినటువంటి దత్తాంశంలో ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ 2xy చేర్చాలి, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ 2xyని చేర్చాలన్నమాట. తర్వాత క్వశ్చన్ చూడండి ఏముందంటే 17వ క్వశ్చన్. సో ఏ ఆఫ్ -2, 2 మరియు బి ఆఫ్ 2, 8 బిందువులను కలిపే రేఖాఖండమును 4 సమాన భాగాలుగా విభజించేటువంటి బిందువులు కనుక్కోండి. సో ఫస్ట్ ఒక రేఖాఖండం గీద్దాం. ఇక్కడ మనము ఇది ఒక రేఖాఖండం తీసుకుంటే ఇక్కడ ఏ అనే బిందువు ఉంది, ఇక్కడేమో సో బి అనే బిందువు ఉందన్నమాట. ఇక్కడ దీన్ని ఎన్ని భాగాలు చేయాలి మనం, 4 సమాన భాగాలు చేయాలంట. ముందు 2 భాగాలు చేద్దాం మనం. సో ఏబికి మధ్యలో ఒక బిందువు తీసుకుంటే మనము ఆ బిందువు మనము సో పి అనుకుందాం. ఇక్కడ పి అనే బిందువు ఏం చేస్తుందంటే ఇక్కడ ఏబిని 2 సమాన భాగాలు చేస్తుందంటే అర్థమైంది. సో ఏపీ ఎంతైతే ఉంటుందో పీబీ కూడా అంతే ఉంటుంది అనమాట. తర్వాత ఏం చేద్దాం మనము, సో ఏపీని మళ్ళీ 2 సమాన భాగాలు చేద్దాం మనం. సో ఈ బిందు పేరు ఎక్స్ అనుకుందాం మనం. సో పీబీని కూడా 2 సమాన భాగాలు చేద్దాం మనం. ఈ బిందు పేరు వై అనుకుందాం. సో ఇప్పుడు చూడండి ఇక్కడ సో ఏ నుంచి ఎక్స్, ఎక్స్ నుంచి పి, పి నుంచి వై, వై నుంచి బి. సో ఈ అన్ని భాగాలు కూడా సమానం ఉంటాయి అన్నమాట. సో కాబట్టి అప్పుడు ఏర్పడిన మొత్తం భాగాలు ఎన్ని చెప్పండి ఇక్కడ, సో 4 భాగాలు ఉన్నాయి, 1 2 3 4 అనమాట. అయితే ఈ ఎక్స్ బిందువులు, పి బిందువులు, వై బిందువులు కనుక్కోని చెప్పినాడు ఇక్కడ మనకి. సో ఏ అంటే ఏమని చెప్పండి ఇక్కడ, యాక్చువల్గా -2, 2 అనే బిందువు ఉంది. బి అంటే ఏమని చెప్పండి ఇక్కడ, సో 2, 8 అనమాట. సో ముందు ఏం చేస్తాం మనము, ఏబికి మధ్య బిందువు పి కాబట్టి ఫస్ట్ మనం పి బిందు నిరూపకాలు కనుక్కుందాం మనం. సో మరి మధ్య బిందు ఫార్ములా ఇక్కడ చూడండి, x1 y1 తర్వాత x2 y2 అనే 2 బిందువులు ఇచ్చినప్పుడు వాటి మధ్య బిందువు ఫార్ములా. సో మధ్య బిందువు ఫార్ములా ఏమంటే సింపుల్ ఫార్ములా x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2 అనమాట. ఈ x1 y1 2 కూడి బై 2 చేస్తాము, y1 y2 కూడి 2 బై 2 చేస్తాం అనమాట మనం. x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2 అనమాట. సో ఏబి బిందువులకు మధ్య బిందువు పి కాబట్టి ఫస్ట్ మనం పి నిరూపకాలు అనుకుందాం మనం. మరి పి నిరూపకాలు ఎట్లా వస్తాయి చూడండి ఇక్కడ. సో పి నిరూపకాలు లేకుంటే పి బిందు నిరూపకాలు. మరి పి బిందు దేనికి మధ్య బిందువు, ఏకు బికు మధ్య బిందువు కాబట్టి ఏ అంటే మనకి ఎంత ఉంది ఇక్కడ, సో -2, 2 ఇది x1 y1 అనుకుందాము. అదేవిధంగా సో బి అనే బిందువు ఏముంది ఇక్కడ, సో 2, 8 ఇదేమో x2 y2 అనుకుందాం మనం. మరి మధ్య బిందు ఫార్ములా x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2 కాబట్టి x1 అంటే మీకు ఏముంది ఇక్కడ -2 ప్లస్ x2 అంటే 2 ఉంది ఇక్కడ బై సో 2 తీసుకుందాం, y1 ప్లస్ y2 బై 2. సో 2 ప్లస్ 8 బై 2 అనమాట. మరి చూడండి ఇక్కడ -2 ప్లస్ 2 ఎంత 0 బై 2, 10 బై 2, 0 బై సంథింగ్ ఎంత 0కి సమానం అవుతుంది. ఇక్కడ 2 1 జా 2 5 జా అంటే 5 వస్తుంది ఇక్కడ. మరి పి బిందు నిరూపకాలు ఏమైతే అంటే 0, 5 అనమాట, 0, 5. అదేవిధంగా నెక్స్ట్ ఏం కావాలి మన తర్వాత, ఇప్పుడు మనకి పి రావడం జరిగింది ఇక్కడ 0, 5 అనమాట. మరి ఎక్స్ కావాలి. ఎక్స్ అంటే ఎట్లా చెప్పండి ఇక్కడ, ఎక్స్ అనే బిందువు ఏ మరియు పికు మధ్యలో ఉంది,
ఏ పి బిందువులకు మధ్యలో ఉంది కాబట్టి సో ఏ మరియు పిల యొక్క మధ్య బిందువు తీసుకుంటే ఎక్స్ వస్తుంది అనమాట ఇక్కడ మనకి. మరి ఎక్స్ కనుక్కుందాం మనం ఇప్పుడు. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకి ఎక్స్ బిందువు, మరి ఎక్స్ అంటే ఏ బిందువుల మధ్య బిందువు చెప్పండి అది. సో ఏ మరియు పి. ఏ అంటే ఎంత ఉంది ఇక్కడ, సో -2, 2. మరి పి అంటే ఎంత ఉంది, పి అంటే మనకు వచ్చింది ఇక్కడ 0,5 అనమాట. ఇది x1 y1, ఇదేంటి x2 y2 అనమాట. మరి మధ్య బిందువు ఎక్స్ నిరూపకాలు మొత్తం సగటు -2 + 0/2, 2 + 5, 2 + 5/2 అనమాట. ఇక్కడ -2 + 0 ఎంత, -2/2, 7/2. మరి వీటి క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ 2 ఎక్కం క్యాన్సిల్ కాబట్టి -1, 7/2 అనమాట. సో ఎక్స్ బిందువు నిరూపకాలు మనకి ఏమొచ్చినాయంటే -1, 7/2 అనమాట. అదేవిధంగా ఇప్పుడు వై బిందువు కావాలి మనకి. సో మరి వై బిందు నిరూపకాలు, వై బిందువు వేటి మధ్య ఉంది చెప్పండి. ఇక్కడ వై అనేటువంటి బిందువు మనకు పి మరియు బి అనే బిందువుల మధ్య ఉంది. పి బి మధ్యలో ఉంది కాబట్టి సో పి నిరూపకాలు ఏమవుతాయి, సో పి అంటే 0,5. అదేవిధంగా బి బిందు నిరూపకాలు ఏమవుతాయంటే సో 2,8. ఇదేమో x1 y1, ఇదేమో x2 y2 అనమాట. సో ఇక్కడ కూడా మళ్ళీ ఎక్స్ నిరూపకాలు మొత్తము 0 + 2, 0 + 2/2, 5 + 8, 5 + 8/2. 0 + 2 అంటే ఎంత వస్తుంది చెప్పండి. ఇక్కడ 2, 2/2, 13/2 అనమాట. మరి క్యాన్సిల్ చేస్తే 2 ఎక్కం ఇక్కడ. సో 1, 13/2 అనమాట. సో మనకు కావాల్సిన 4 సమాన భాగాలు చేసేటువంటి బిందువులు మనకి ఏమున్నాయంటే సో 0,5, -1, 7/2, 1, 13/2 అనమాట. ఇవి మనకు కావాల్సినటువంటి ఇచ్చిన రేఖాఖండాన్ని 4 సమాన భాగాలు విభజించేటువంటి బిందువులు. సో తర్వాత 18 క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏముందంటే ఒక లోహపు పాత్ర అర్ధగోళంపై స్తూపం అమర్చినట్లు కలదు. అర్ధగోళము స్తూపముల వ్యాసార్థాలు సమానము మరియు స్తూపాకార భాగం యొక్క ఎత్తు 10 సెంటీమీటర్లు మరియు పాత్ర యొక్క బాహ్య ఉపరితల వైశాల్యము 748 చదరపు సెంటీమీటర్లు అయినా వాటి వ్యాసార్థాలు కనుక్కుంటే నేను ఇక్కడ ఏమిచ్చింది. ఇక్కడ ఒక లోహపు పాత్ర అర్ధగోళంపై స్తూపం అమర్చినారంట. ఫస్ట్ ఏముంది ఇక్కడ తీసుకున్నాం, ఫస్ట్ మనం పటం గీద్దాం. మనము ఫస్ట్ ఏం తీసుకున్నాం, ఇక్కడ మనం అర్ధగోళం తీసుకున్నాం. మనం ఇది మనకు ఉన్నటువంటి అర్ధగోళం అనమాట. సో అర్ధగోళంపై ఏమని చెప్పండి, అర్ధగోళం పైన స్తూపాకార పాత్ర ఉంది కాబట్టి అర్ధగోళం పైన స్తూపాకారం ఉన్నటువంటి ఒక పాత్ర ఉంది. ఏ విధంగా తీసుకుందాం మనము, ఇది స్తూపాకారం అనమాట. ఈ విధంగా ఉంటుంది. సో కింద మనకు అర్ధగోళాకారం ఉంటుంది, పైన మనకు స్తూపాకారం ఉంటుంది అనమాట. సో ఇది మనకు ఉన్నటువంటి పాత్ర అనమాట. అయితే ఇక్కడ ఇదేంది, అర్ధగోళం యొక్క వ్యాసార్థం అవుతుంది, అర్ధగోళానికి వ్యాసం అవుతుంది, అదేవిధంగా స్తూపానికి కూడా వ్యాసం అవుతుంది. అర్ధగోళం యొక్క వ్యాసార్థం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే ఉంటుందో స్తూపం యొక్క వ్యాసార్థం కూడా అంతే ఉంటుంది అనమాట. అంటే పై ప్రాంతం స్తూపం, కింది ప్రాంతం అర్ధగోళం కాబట్టి వాటి రెండింటి వ్యాసార్థాలు ఉమ్మడిగా ఉన్నాయి మరియు సమానంగా ఉన్నాయి అనమాట. మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ తర్వాత స్తూపాకార పాత్ర అంటే స్తూపాకార భాగం కాడికి ఎంత ఇక్కడ 10 సెంటీమీటర్లు అనమాట. ఇది ఎంత చెప్పండి, ఇక్కడ ఇది 10 సెంటీమీటర్లు అనమాట. ఇక్కడ మాత్రం 10 సెంటీమీటర్, దీన్ని హెచ్ అనుకుంటాం మనం. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్ అనమాట. సో మళ్ళీ ఏమిచ్చిన తర్వాత మీకు సో ఈ పాత్ర యొక్క ఉపరితల వైశాల్యము 748 అంటాం. ఉపరితల వైశాల్యం అంటే ఏం చేయాలి మనము, అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యము, స్తూపం యొక్క ఉపరితల వైశాల్యం, రెండు వైశాల్యాలు కలిపితే మనకు వచ్చేది ఏమంటే ఈ పాత్ర యొక్క మొత్తము ఉపరితల వైశాల్యం అనమాట. అయితే ఈ రెండు పాత్రల యొక్క అంటే స్తూపము అర్ధగోళం యొక్క వ్యాసార్థాలు ఎంత అన్నాడు. సో ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఇచ్చినటువంటి దాంట్లో స్తూపంలో హెచ్ ఇచ్చింది ఇక్కడ మనకి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10 అంట. ఆర్ ఇవ్వలేదు, ఆర్ ఎంత అన్నాడు. అదేవిధంగా అర్ధగోళం, సో అర్ధగోళంలో కూడా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. ఇక్కడ అర్ధగోళం యొక్క వ్యాసార్థం ఎంత అన్నాడు. సో మరి ఫస్ట్ స్తూపం యొక్క తర్వాత అర్ధగోళం యొక్క రెండింటికి ఉపరితల వైశాల్యాలు మొత్తం ఎంత 748 కాబట్టి ఏం చేస్తాం మనం, ఫస్ట్ అర్ధగోళం ఉపరితల వైశాల్యము 2πr² ప్లస్ స్తూపం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత 2πrh. ఈ రెండు కలిపితే మనకు వచ్చే విలువ ఎంత అంటే 748 అనమాట. 748 చదరపు సెంటీమీటర్లు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రెండింటిలో మనకి 2πr ఉమ్మడిగా ఉంది కాబట్టి ఏం చేస్తాం అంటే మనం కామన్ తీస్తాం అనమాట మనం. సో 2πr కామన్ తీస్తే లోపల ఏముంటుంది, ఇక్కడ ఒక r ఉంటుంది ప్లస్ ఇక్కడ హెచ్ ఉంటుంది అనమాట. హెచ్ ఇజ్ ఈక్వల్ ఎంత 748. ఇక్కడ r అదే విధంగా పెట్టేద్దాం మనము. యాక్చువల్ ఒకసారి విలువలు రాద్దాం మనము. సో 2 × π అంటే ఎంత తీసుకుంటాం మనం 22/7 × r అంటే ఇవ్వాలి, ఎట్లా పెట్టేద్దాం మనం. తర్వాత
ఇక్కడ ఆర్ అంటే అలాగే రాద్దాము. హెచ్ అంటే ఎంత చెప్పండి, మనకి 10 ఇచ్చినాడు ఇక్కడ. 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత 748 అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఆర్ను ఈ మొత్తం ఈ రెండు గుణిస్తున్నాయి, అవతల పోతే ఏం చేస్తాయి, వాటి యొక్క స్థానాలు మారుతాయి. లవాలు హారాలుగా, హారాలు లవాలుగా అయితే ఇక్కడ ఏముంటుంది ఇక్కడ. సో ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ 10 అదేవిధంగా ఉంటుంది. 748 అదేవిధంగా ఉంటుంది. ఇక్కడ హారంలో 7 ఉంది, అవతల పోతే లవంగా మారుతుంది. బై ఈ రెండు లవాలు ఇక్కడ హారంగా మారుతాయి ఇక్కడ. సో 2 ఇంటూ 22 అనమాట ఇక్కడ. సో తర్వాత క్యాన్సల్ చేస్తే మనము 22 సరే 11 2 22. సో 11 6 66 88 ఇక్కడ 11 ఎంబులు అనమాట ఇక్కడ. సో మీకు ఎంత వచ్చిందంటే 68 ఇంటూ 7 బై 2 2 4 మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. 4 ఎక్కం 4 4 4 28 ఇక్కడ 17 7 అనమాట ఇక్కడ. సో 17 ఇంటూ 7 ఉంది ఇక్కడ. ఇక్కడ ఆర్ ఇంటూ ఆర్ ఎంత, ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ ఇంటూ 10 10 ఆర్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 17 7 ఎంత 119 119 అనమాట. సో ఇక్కడ మనకు ఒక వర్గ సమీకరణం రావడం జరిగింది. యూతలకు వస్తే ఏమవుతుంది, మైనస్ అనమాట. ఆర్ స్క్వేర్ ప్లస్ 10r మైనస్ 119 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. 119 ఈజ్ ఈక్వల్ 0 అనమాట. ఇది మనకు ఆర్లో వర్గ సమీకరణము. సో వీటి కారణాలు కడతాం ఇక్కడ మనం. ఎట్లుంది, ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి లాగా ఉంది కాబట్టి, సో ఏ అంటే 1 ఉంది, సి అంటే 119. 119కి వచ్చే కారణాంకాలను మనము కలపడం కానీ తీసేయడం చేస్తే మనకి ఏం రావాలి, మనకి 10 రావాలి. కాబట్టి 119కి వచ్చే కారణాంకాలు ఏమంటే 17 ఏళ్ళ 119. 17 మైనస్ 7 ఎంత అంటే 10 వస్తుంది అనమాట. కాబట్టి సో వాటి ప్రకారం మనం కారణాంకాలు రాస్తే ఆర్ స్క్వేర్ ప్లస్ 10r ఏం రాసుకోవచ్చు మనము 17r మైనస్ 7r మైనస్ 119 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇక్కడ మాత్రమే మధ్య పదాన్ని వీటి కారణాంకాలు మొత్తంగా కానీ భేదంగా కానీ రాస్తామన్నమాట మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రెండు పదాలు ఇక్కడ ఆర్ కామన్ తీస్తే లోపల ఏముంటుంది, ఒక ఆర్ ప్లస్ 17. ఇక్కడ మైనస్ మైనస్ కామన్ తీసిన 7 119 కూడా 7 ఉమ్మడి కారణంగా కాబట్టి ఇక్కడ 7 కామన్ తీస్తే లోపల ఏముంటుంది, ఆర్ ప్లస్ 17 ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట ఇక్కడ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆర్ ప్లస్ 17 కామన్ తీస్తే సో ఇక్కడ ఏముంటుంది, ఆర్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట ఇక్కడ. సో ఇది కూడా మన 0కి సమానం చేసుకుంటే ఆర్ ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా ఆర్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆర్ ఈక్వల్ అంతే ఇక్కడ 17 అవుతల పోతే మైనస్ 17, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 అవుతల పోతే మైనస్ 7 ప్లస్ 7 అవుతుంది అనమాట ఇక్కడ. సో ఎప్పుడైనా కానీ వ్యాసార్థం మనకు ధన సంఖ్య అవుతుంది కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 తీసుకుంటాం అన్నమాట మనం. సో దేర్ఫోర్ వ్యాసార్థము ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంతంటే 7 సెంటీమీటర్లు. దేని వ్యాసార్థం చెప్పండి ఇది. సో గోళము, అర్ధగోళము మరియు స్తూపం యొక్క వ్యాసార్థం అనమాట ఇది. అయితే నెక్స్ట్ 15 క్వశ్చన్ చూడండి. ఇక్కడ మీకు క్వశ్చన్ చెప్పలేదు నేను, ఎందుకంటే సో ఇది నిర్మించాలంటే మనకు ఖచ్చితంగా వృత్తలేఖని కావాలి. వృత్తలేఖని ప్రస్తుతం నా దగ్గర లేదు కాబట్టి సో జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది నేను. సో 15 క్వశ్చన్ ఏమంటే 3 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక వృత్తమును గీచి దాని కేంద్రం నుండి 8 సెంటీమీటర్ల దూరంలో గల బిందువు నుండి ఆ వృత్తమునకు స్పర్శరేఖల జతను నిర్మించుము. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సో తర్వాత చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అంటే సార్ గుర్తుపెట్టుకుని మీరు. సో ఫస్ట్ ఏం చేయాలి, మనము 3 సెంటీమీటర్ల వ్యాసార్థాలు ఒక వృత్తం గీయాలంట. మనం ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఒక బిందువు గుర్తిస్తాం మనము. సో నా వద్ద వృత్తలేఖని జస్ట్ నేను చేతితో చూపిస్తాను ఇక్కడ. సో ముందు ఒక బిందువుని గుర్తిస్తాం మనం, బిందువుని ఓ అనుకుంటాం అనమాట మనము. సో ఓ కేంద్రంగా తీసుకొని ఏం చేస్తాం మనం అంటే మనము ఒక వృత్తలేఖని తీసుకొని స్కేల్ పైన మనము 0 నుంచి 3 సెంటీమీటర్ల వరకు ఒక వృత్తలేఖ సాయంతో కొలుస్తాం. ఈ విధంగా మనము కొలిచిన తర్వాత వాటితో మనము ఈ కేంద్రం పైన ముళ్ళు పెట్టేసి మనము ఒక వృత్తాన్ని నిర్మిస్తాం అన్నమాట మనం. ఇది మనకు వచ్చేటువంటి 3 సెంటీమీటర్ల వ్యాసార్థంగా ఒక వృత్తం అనుకుందాం మనము. ఇది ఈ వృత్తం యొక్క కేంద్రం అనుకుందాం మనము. మళ్ళీ మిషన్ ఎక్కడ వరకు, సో దాని కేంద్రం నుండి ఈ వృత్తం యొక్క కేంద్రం నుండి 8 సెంటీమీటర్ల దూరంలో గల, సో ఇక్కడ ఈ కేంద్రం ఉందా, ఇక్కడ నుంచి ఇక్కడ 0 తీసుకుంటే 0 నుంచి 8 సెంటీమీటర్లు ఇక్కడ అంటే 8 అంటే ఇక్కడ వస్తుంది అన్నమాట ఇక్కడ. సో దాదాపు 8 సెంటీమీటర్ల దూరంలో ఈ వృత్త కేంద్రం 8 సెంటీమీటర్ల దూరంలో గల బిందువు అంటే ఇక్కడ తీసుకున్నాం మనం. ఈ బిందువు మనం పి అనుకుందాం మనం. సో ఓపి మధ్య దూరం ఎంతంటే 8 సెంటీమీటర్లు అనమాట. ఇది మొత్తం ఎంతంటే మొత్తం ఇది 8 సెంటీమీటర్స్ అనమాట. సో తర్వాత దూరంలో గల బిందువు నుండి ఏం చేయాలి, మనము ఈ వృత్తానికి స్పర్శరేఖలు గీయాలంట. ఎలా గీస్తాం అప్పుడు మనము, ఈ దూరం మనకి 8 సెంటీమీటర్లు ఉందా, ఈ దూరానికి ఏం చేస్తాం మనం, ఈ యొక్క రేఖాఖండాన్ని మనము లంబ సమద్విఖండ రేఖలు గీస్తారనమాట మనం. అంటే ఏంది ఇక్కడ మనం పి కేంద్రముగా, సో పి కేంద్రముగా పి నుండి సగం కంటే కొద్ది దూరం తీసుకొని ఈ ఓపి అనేటువంటి రేఖాఖండానికి చిరో వైపున పై భాగంలో కింది భాగంలో 2 చాపరేఖలు గీస్తాం మనము. సో ఈ విధంగా అనమాట ఓ కేంద్రంగా, తర్వాత పి కేంద్రంగా, తర్వాత ఓ కేంద్రంగా కూడా మళ్ళీ మనం చాపరేఖలు గీస్తాం అనమాట మనం. ఈ 2 చాపరేఖలు ఖండించుకుంటే ఈ 2 చాపరేఖలను మనం కలిపినట్లయితే
వచ్చినటువంటి రేఖాఖండం ఇది ఏం చేస్తుంది, ఇక్కడ మనకి ఇది ఈ ఓపీ రేఖాఖండాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది అనమాట. అంటే ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది అనమాట. సో దీన్ని మనము క్యూ అనుకుందాం. మనం ఈ మధ్య ఓపీకి మధ్య బిందువు క్యూ అనుకుంటాం అన్నమాట మనం. సో నెక్స్ట్ ఏం చేస్తాం, మనం క్యూ కేంద్రముగా క్యూ మీద ముళ్ళు పెట్టేసి మళ్ళీ వృత్తలేఖని తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనము ఒక వృత్తాన్ని నిర్మిస్తాం మనం. అదేమవుతుంది, ఓ మరియు పీల గుండా వెళ్తుంది అనమాట. ఓ మరియు పీల గుండా వెళ్ళేటువంటిది క్యూ కేంద్రంగా ఉన్నటువంటి ఒక వృత్తం అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం, మనం పి అనే బిందువు గుండా పోయినటువంటి వృత్తం అనేటువంటిది మొదటి వృత్తాన్ని ఏ బిందువుల వద్ద అయితే ఖండిస్తుందో ఆ బిందువులకు పేరు పెట్టిద్దాం మనం. ఇక్కడ ఏ అనే బిందువు తీసుకున్నాం, ఇక్కడ బి అనే బిందువు తీసుకుందాం. నెక్స్ట్ ఏం చేస్తాం, మనం స్కేల్ సహాయంతో ఈ ఏ అనే బిందువును పీకి కలిపేస్తాము, బి అనే బిందువును కూడా పీకు కలపడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ మనకు. ఇదే మనకు కావాల్సినటువంటి స్పర్శ రేఖలు అనమాట. మొదటి వృత్తానికి పి బిందువు నుంచి గీసినటువంటి స్పర్శ రేఖలు ఏమిటంటే ఏపీ మరియు బిపిలు అనమాట. వృత్తరేఖలు అంటే మనం నిర్మించవచ్చు మనము. మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ, స్పర్శ రేఖలు గీచిన తర్వాత ఏం చేస్తాం, మనం వాటికి కంపల్సరీ సోపానాలు రాయాలి. మనం సోపానాలు కంపల్సరీ రాయాల్సిందే. మనము సోపానాలు రాస్తేనే మనకు ఫుల్ మార్క్స్ రావడం జరుగుతుంది అనమాట. సోపానాలు ఏముంటాయి, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. ఓ కేంద్రంగా 3 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని నిర్మించుము. తర్వాత ఓ నుండి 8 సెంటీమీటర్ల దూరంలో గల బిందువు పీను గుర్తించుము. ఓను పీను కలుపుము. తర్వాత ఓపీ అనేటువంటి రేఖాఖండానికి లంబ సమద్వి ఖండన రేఖను గీచి అది ఖండించే బిందువును క్యూ అనుకోను. నెక్స్ట్ ఏం చేస్తాము, క్యూ కేంద్రముగా క్యూఓ వ్యాసార్థంతో లేకపోతే క్యూపీ వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని నిర్మిస్తే ఆ రెండవ వృత్తము మొదటి వృత్తాన్ని ఖండించినటువంటి బిందువులు ఏ మరియు బి అనుకున్నాము. ఏను పీకి కలపండి, బిను కూడా పీకి కలపండి. ఇవే మనకు కావాల్సినటువంటి స్పర్శ రేఖలు అని ఈ విధంగా రాస్తామన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఎవరన్నా కానీ మీ 10వ క్లాస్ చదివేటువంటి విద్యార్థులు ఉంటే వారికి ఈ వీడియోను షేర్ చేయగలరు. థ్యాంక్ యూ.